హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంపి పియానో. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 191వ పాట ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత అనే ఈ సాంగ్ని నేను ఎలా ప్లే చేయాలి అనేది మీకు చెప్తాను. ఈ శ్రమల దినాలు కాబట్టి కొంతమంది కామెంట్ చేశారు, బ్రదర్ లెంటి డేస్ సాంగ్స్ చేయండి బ్రదర్ అని చెప్పేసి అన్నారు. అది ఏ సీజన్ సంబంధించినటువంటి సాంగ్ చేస్తే నేర్చుకునే వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుందనే ఆలోచనతో నేను ఈ సాంగ్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ని ఎలాగ ప్లే చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, థియరీ 1, థియరీ 2, ఇప్పుడు ఇది థియరీ 3. అయితే ఇక్కడ మనం ఏం లేదు ఫ్రెండ్స్, ఈ పాటని ఒక సర్టైన్ కీ, ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ జీ షార్ప్లో చెప్పాను అండ్ అనదర్ వన్ సి షార్ప్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఈ నుంచి చెప్తాను, ఈ నోట్ నుంచి చెప్పినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉన్నదో ఇది ఏ స్కేలు, మైనర్ స్కేలా మేజర్ స్కేలా అని తెలియాలి ఫస్ట్. రెండవది దీంట్లో ఎటువంటి కీస్ వస్తున్నాయి, తర్వాత పాట ఎక్కడ ఎండ్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఈ వీడియో చివరకు చూడండి, అర్థమవుతుంది. సరే, ఇప్పుడైతే నేను పాట పాడతాను. ఇంకొక విషయం ఫ్రెండ్స్, సాంగ్ ప్లే చేయాలన్నా, కీబోర్డ్లో వెతకడం రావాలన్నా సబ్జెక్ట్ అనేది ముఖ్యము. ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పీడిఎఫ్ బుక్స్ ఉన్నాయి నా దగ్గర. అలాగే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ నేను ప్రిపేర్ చేశాను, అది కూడా ఉన్నది. కావాలి అనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి, 7095641359. ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో కావాలనుకునే వాళ్ళు చేయండి, ఓకేనా. ఇప్పుడైతే పల్లవి పాడుతాను, చూడండి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. ఈ పాట ఉంది కదా, ఈ పాటని నేను పాడినటువంటి శృతి ఏదైతే ఉందో అది ఒరిజినల్, అంటే నేను పాడినాను కాబట్టి సింగర్కి అది ఒరిజినల్. సో ఇప్పుడు మీరేంటంటే, మనం ఇప్పుడు ఒక కీని తీసుకొని చేస్తాం కాబట్టి ఈ సాంగ్ ఏదైతే ఉందో మనం తీసుకున్నటువంటి కీ, దాని నుంచి రిలేటివ్ అనేది కీస్ తెలియాలి మనకి. ఆ సాంగ్ ఎలా పడుతుంది ఏంటి అనేది తెలిసినప్పుడు అది మేజర్ స్కేల్లో ఉందా మైనర్ స్కేల్లో ఉందా అనేది మనకు తెలుస్తుంది, ఓకేనా. చూడండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు రిలేటివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇదే పాట ఎంతో వింత ఎంతో చింత అనేది జీ షార్ప్ నోట్ తీసుకుంటే, ఎక్కడి నుంచి తీసుకుంటే 32 పెడదాం, స్ట్రింగ్స్ పెడదాం, ఇక్కడైతే వచ్చింది. సో అదే రిలేషన్ సి షార్ప్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి సి షార్ప్ తీసుకుంటే సో అంటే ఇప్పుడు జీ షార్ప్లో ప్లే చేసినటువంటి సాంగ్ సి షార్ప్లో ప్లే చేసేసరికి ఏ విధంగా అయితే చేంజ్ అయిందో వాయిస్, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ నోట్ నుంచి తీసుకొని సౌండ్ అనేది వెతుకుదాము. ఈ నోట్ నుంచి తీసుకున్నప్పుడు వచ్చేటువంటి కీస్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే అది ఏ స్కేల్లో ఉన్నది, వచ్చినటువంటి 6 కీస్ కానివ్వండి, 5 కీస్ కానివ్వండి, మొత్తం ఎన్ని కీస్ వస్తాయి అన్ని కీస్, అది ఏ స్కేల్ అయి ఉంటుంది. రిలేటివ్స్ అనేవి మనకు వెంటనే మైండ్కి స్ట్రైక్ అయిపోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, జీ షార్ప్ దగ్గర చెప్పాను, సి షార్ప్, ఇప్పుడు ఈ దగ్గర కూడా చెప్తాను, మనకి స్ట్రైక్ అనేది అవ్వాలి, ఓకేనా. ఇప్పుడు మనం పాడినటువంటి పాట ఈ నుంచి ప్లే చేస్తున్నాము. ఈ నుంచి ఒకవేళ పాడగలిగితే పాడదాము, ఒకవేళ పాడలేకపోతే కీబోర్డ్ ద్వారా పలికిద్దాం. కీబోర్డ్ ద్వారా పలికియడం అంటే మనం పాడే పాట కీబోర్డ్ ద్వారా సౌండ్ తెప్పించడమే కీబోర్డ్ ద్వారా పలికించడం అనమాట. సో ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. సో ఇది చూసారా, అసలు ఈ వోకల్లో ఇంకా హై వెళ్ళిపోద్ది కాబట్టి మనం పాడలేం కాబట్టి దీంతోనే పలికిద్దాం. ఎఫ్ రాలేదు, సో ఎఫ్ షార్ప్కి వెళ్దాం. ఎఫ్ షార్ప్ రాలేదు, జీకి వెళ్దాం. లేదు, జీ షార్ప్ రాలేదు, ఏకి వెళ్దాం. సో ఇక్కడ మ్యాచ్ అయింది, ఓకేనా. ఇది మ్యాచ్ అయినట్టు అనిపించింది. సో మ్యాచ్ అయిందా లేదా తెలుసుకుంటే నెక్స్ట్ కీ కూడా వెళ్దాం. ఏ షార్ప్ రాలేదు కాబట్టి బి వెళ్దాం. డైరెక్ట్ సి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, పాట చూసినట్లయితే పాట వచ్చింది మనం పాడినట్టుది. అయితే మనం పాడినటువంటి శృతి వేరే ఉంది, స్కేల్ వేరే ఉంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో నుంచే పాట రావాలి. ఇప్పుడు ఈ నోట్ తీసుకున్నాం కాబట్టి ఈ నోట్ నుంచి పాట రావాలి. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్ ఈ నోట్ నుంచి చూసుకున్నట్లయితే అది కరెక్ట్. మనం పాడింది మనం ఈ స్కేల్లో పాడలేం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, మనం దీంట్లో కీబోర్డ్లో పలికిద్దాం ఈ స్వరం, ఓకేనా. దీనివల్ల ఏంటంటే స్కేల్ అనేది ద రిలేషన్షిప్ అనేది ఒకదానికొకటి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నది అనేది అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి,
చూడండి ఇక్కడ ఇక్కడే వచ్చింది చూసారా, నా 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 అనేది. నెక్స్ట్ యేసునాదు అక్కడ పైకి వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ కూడా అదే సౌండ్ పైకి తెప్పించుకోవాలి. డి రాలేదు, డి షార్ప్కి వెళ్దాం. డి షార్ప్ కూడా రాలేదు. మీకు అర్థం అవ్వాలండి, మళ్ళీ ఒకసారి చూడండి వీడియో, మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, ఓకేనా. ఇప్పుడు ఈ నొక్కుదాం. అక్కడతో ఆగిపోలేదు, అనేది రావాలి. ఎలాగంటే చూడండి, మళ్ళీ ఒకసారి పాడతాను చూడండి. యేసునాదు అనేది రావాలి. ఎలాగా చూడండి, ఇక్కడ డి రాలేదు. సో సికి వద్దాం. బికి వద్దాం. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ మరణమంతా అనేది రావాలి. మరణ రాలేదు ఇక్కడ, మరణమంతా అనేది డి తీసుకుందాం. ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఈ సాంగ్. ఇక్కడ ఏలో వచ్చినటువంటి వైట్ కీస్ ఉన్నాయి, ఆర్డర్లలో వచ్చినాయి. ఇప్పుడు కీస్ చూద్దాం. ఈ మనకి వచ్చినటువంటి కీస్ ఏమైతే ఉన్నాయో చూద్దాం. ఈ, ఏ, బి, సి. డి వచ్చిందా? సో మళ్ళీ ఒకసారి చేద్దాం. డి వచ్చిందా లేదు కూడా. డి కూడా వచ్చింది, డి వచ్చింది. ఇప్పుడు ఈ, ఏ, బి, సి, డిఈ. ఇప్పుడు వచ్చినటువంటి కీ ఏ, బి, సి, డిఈ. ఇప్పుడు మనం చూస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ క్లియర్గా ఏ మైనర్ స్కేల్ అన్న అయి ఉండాలి, అండ్ అనదర్ వన్ ఈజ్ ఈ మైనర్ స్కేల్ అన్న అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇవే కీస్ జీ మేజర్ స్కేల్లో కూడా వస్తాయి, ఇవే కీస్ సి మేజర్ స్కేల్లో కూడా వస్తాయి. మొత్తం వైట్ కీస్ కాబట్టి. వైట్ కీస్ అంటే మనకు గుర్తుకొచ్చే స్కేల్స్ ఏంటి? రెండు స్కేల్స్, ప్రధానమైన స్కేల్స్. ఒకటి సి మేజర్ స్కేల్ అండ్ అనదర్ వన్ ఏ మైనర్ స్కేల్. సి మేజర్ స్కేల్ ఒకదానికి, సి మేజర్ స్కేల్ ఇది రిలేటివ్ టు ఏ షార్ప్, ఏ మైనర్ స్కేల్. ఏ మైనర్ స్కేల్ సి మేజర్కి రిలేటివ్. అదేవిధంగా జీ మేజర్ స్కేల్ ఈ మైనర్ స్కేల్కి రిలేటివ్. సో ఖచ్చితంగా ఈ 4 స్కేల్స్లలో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఒకవేళ అన్ని వైట్ కీస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు జీ మేజర్ స్కేల్ ఉండదు. ఎందుకంటే జీ మేజర్ స్కేల్లో ఎఫ్ షార్ప్ వస్తుంది, ఈ మేజర్ స్కేల్లో ఎఫ్ షార్ప్ వస్తుంది. 2 స్కేల్స్ ఉండవు. సో మనం ఏంటి అనేది నెక్స్ట్ ప్లేయింగ్లో కీ వచ్చేదాన్ని బట్టి మనం చూడొచ్చు. అయితే మనకి ఇంకా అవ్వలేదు. పంతముతో జేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా, అది స్కేల్, ఓకేనా. ఇప్పుడు అది చేద్దాం. అది చేసే ముందు 50 పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇది చేసి ఆ లైన్ కలుపుకుందాం. చూడండి ఇక్కడ ఈ నొక్కగానే మనకి అది కరెక్ట్ స్కేల్ కాదని మనకి మీ మైండ్కి స్ట్రైక్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ నుంచి ప్లే చేసినప్పుడు ఈ స్కేల్లో కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది. పంతమూత అనేది నెక్స్ట్ రాలేదు. సి చూద్దాం. పంతమూత వస్తుంది చూడండి. ఇక్కడ ఎఫ్ వచ్చేసింది డైరెక్ట్గా. ఈ తర్వాత నోట్ ఎఫ్ ట్రై చేశాను, ఒకవేళ ఇది రాకపోతే ఎఫ్ షార్ప్ చేద్దాం అనుకున్నాను. ఎఫ్ అయితే వచ్చేసింది. సో మనకి ఇప్పుడు ఏంటి, ఎఫ్ నోట్ వచ్చింది. ఎఫ్ నోట్ రావడం వల్ల 2 స్కేల్స్ వెళ్ళిపోయినాయి. ఏంటది, జీ మేజర్ స్కేల్లో ఎఫ్ రాదు కాబట్టి జీ మేజర్ స్కేల్ కాదు, అండ్ ఈ మైనర్ స్కేల్ కూడా కాదు. ఇప్పుడు ఉన్నదల్లా ఒకటే 2 సి మేజర్ స్కేల్ అండ్ ఏ మైనర్ స్కేల్. ఈ రెండిట్లోనే ఖచ్చితంగా సాంగ్ ఉన్నదనమాట. ఇక్కడ చూద్దాం. అది పైకి వెళ్తాం. చూడండి మీకు 32 పెడతా, స్ట్రింగ్ పెడతాను. నెక్స్ట్
నా, నా అనేది. నా, 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 నా. అది ఎక్కడ వస్తుంది? క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఏ దగ్గర ఎండ్ అయింది, ఏ మైనర్ స్కేల్ మొత్తం వైట్ కీస్ వచ్చింది చూడండి. ఏ మైనర్ స్కేల్ కాదు చూద్దాం. ఏ బిసి మొత్తం వైట్ కీసే కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఏ దగ్గర ఎండ్ అయింది. సో ఈ విధంగా మనం స్కేల్ అంటే ఒక పాటని 12 స్కేల్స్లో ప్లే చేయడం రావాలి. రెండో విషయం ఏంటంటే గుర్తుపట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించినటువంటి లెసన్స్ ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ అంటే ఇంటర్లోడ్స్కి వేరే లెసన్స్ ఉండదు, సాంగ్స్ నేర్చుకోవడానికి వేరే లెసన్స్ ఉండదు. లెసన్స్ అంటే ఇక అది మనకి ఫింగరింగ్ ప్లస్ సౌండ్ అబ్జర్వేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మనం చేసేటువంటి ఎక్సర్సైజెస్ అనమాట. సో మీకు అటువంటి లెసన్స్ ఎక్సర్సైజెస్ కావాలంటే చెప్పాను కదా, పీడిఎఫ్ బుక్స్ నా దగ్గర ఉన్నాయని. సో ఇప్పుడు పల్లవి మొత్తం ఒకసారి ప్లే చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే పల్లవి ఏ విధంగా అయితే ఉందో సాంగ్, ఈ సాంగ్ చరణాలు కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఇంకా మనం దీని గురించి ఇంకా వేరే డెప్త్ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లే చేద్దాం. ఎంతో వింత ఎంతో చింత అనేది మనం మొత్తం కంప్లీట్గా స్లోగా ప్లే చేస్తాం సింగిల్ ఫింగర్తో. చూడండి. ఇక్కడ నుంచి ఈ విధంగా మనం సాంగ్ని ప్లే చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ పాటని 2-3 సార్లు ప్లే చేయండి, దేవుని మహిమపరచండి. నేను ఇదే కోరుకుంటున్నాను, ఎందుకంటే చూస్తున్న మీరు దేవుని మహిమపరచాలని 20 డేస్లో సాంగ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సాంగ్ ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్.